బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొల్లి రమణ వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పెదబైలు మండలం శ్రీకరి పంచాయతీ బొడ్డపుట్ గ్రామం దగ్గరలో మెయిన్ రోడ్డు పైన పెదబైలు పోలీస్ సిబ్బంది వాహనంలో తనిఖీ చేస్తుండగా సుజనాకోట, కుజ్జవంగి, కొత్తపుట్, లక్ష్మీపేట, కూడసింగ్, శ్రీకరి, పన్నిడ, ఆరాధకోట జంక్షన్, కిమిడిపల్లి మీదుగా జి మాడుగల వైపుగా గంజాయిలోడుతూ వెళ్తున్న ఒక ఏపీ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఒక జీపు వాహనం ఏపీ 30V3251 లో సుమారు 502 కేజీల గంజాయి, 2 ఫోన్స్ తో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. పట్టుబడిన గంజాయి యొక్క విలువ సుమారుగా 25 లక్షలు ఉంటుంది. పట్టుబడిన ముద్దాయిలపైన ఎన్డీపీఎస్ కేసు నమోదు చేయటమైంది. ఈ కేసులో దర్యాప్తు చేసిన అనంతరం పట్టుబడిన వ్యక్తులను 5/10/2025 జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. ప్రతి ఒక్కరు గంజాయికి సంబంధించిన పండించడం, నిల్వ ఉంచడం, రవాణాకు సహకరించడం, పైలట్ చేయడం లాంటివి చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలి. ఎవరైనా గంజాయికి సంబంధం ఉన్న పనుల్లో పాల్గొంటే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని అందరూ పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. ఇక గంజాయి నిర్మూలనలో అందరూ సహకారం అందించాలని ప్రజలందరికీ కోరుతున్నాం. టోటల్ 20 బ్యాగ్స్, 18 బ్యాగ్స్ 25 ఉన్నాయి, 2 బ్యాగ్స్ 26, టోటల్ 502 కేజెస్. 2 మొబైల్ ఫోన్స్ ఇచ్చేసాం. మొబైల్ ఫోన్స్ 2, ఒక జీప్, ఒక ఏపీ 30V3251 జీప్, వానర్ ప్రసన్ ఇదేనా, ఒక జీపు, 2 మొబైల్స్, 502 కేజీ గంజా సీజ్ చేసాం.